ఈరోజు మనం ఒక సరదా అయినటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఇది సరదాగా అనిపించవచ్చు, విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. మనం రోజు వినే సాధారణమైనటువంటి ఒక శబ్దాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఉపయోగిస్తాను అన్నారు. బైబిల్ను లోతుగా అధ్యయనం చేస్తే దేవుడు ఒకానొక సమయంలో ఈ భూమి మీదకి ఒక శబ్దాన్ని పంపారు. ఆ శబ్దం వినగానే ప్రపంచ చరిత్రలోని మహాసామ్రాజ్యాలు గడగడలాడిపోయాయి. రాజులు తమ సింహాసనాల నుండి క్రిందకు దిగి వచ్చారు. అసలు దేవుడు ఆ శబ్దం ఎందుకు చేశారు? ఆ శబ్దానికి అంత పవర్ ఉందా? అసలు ఆ శబ్దం ఏంటో మీకు తెలుసా? మనం ఈ ఈలను సహజంగా ఎందుకు వాడతాం? లోకంలో చూస్తే సరదాగా మనకు ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు, వాళ్లను పిలవడానికి మన గొంతు చాలనప్పుడు, లేదా శబ్దం గట్టిగా కేక వేయడం కంటే పొదునైనటువంటి శబ్దం అవసరమైనప్పుడు ఈ ఈల వేస్తాం. ఆ శబ్దం గాలిని చీల్చుకుంటూ చాలా దూరం ప్రయాణిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? గొర్రెల కాపరులు కూడా తమ మందలు ఎక్కడెక్కడో కొండల మీద చెల్లాచెదురుగా మేస్తున్నప్పుడు వాటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చడానికి ఒక ప్రత్యేకమైన రీతిలో ఈల వేస్తాడు. ఆ శబ్దం వినగానే మూగజీవాలకు తెలిసిపోతుంది, మా యజమాని పిలుస్తున్నాడు, ఇక వెళ్ళాలి అని. కేవలం మనుషులే కాదు, రైలు బండి కూడా స్టేషన్కి వచ్చే ముందు ఇచ్చే విజల్ మనల్ని ప్రమాదం నుండి హెచ్చరిస్తుంది. ఆటల్లో ఒక రెఫరీ వేసే ఈల ఆటకు ఒక క్రమశిక్షణను, ఒక రూల్ను గుర్తు చేస్తుంది. అంటే ఈల అనేది కేవలం వినోదం కోసం చేసేది కాదు. అది ఒకరి దృష్టిని ఆకర్షించడానికి, ఒక సంకేతాన్ని ఇవ్వడానికి, లేదా ఒక ఆజ్ఞను జారీ చేయడానికి వాడే అత్యంత పవర్ఫుల్ టూల్. సరిగ్గా ఇలాంటి ఒక సహజమైనటువంటి విషయాన్ని దేవుడు తన సర్వాధికారాన్ని చాటడానికి ఒక ఉదాహరణగా తీసుకున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఆ బైబిల్ మర్మం ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం అసలు బైబిల్ టాపిక్లోనికి వెళ్లే ముందు అసలు ఈ ఈల అనేది మనిషి జీవితంలోనికి ఎలా వచ్చిందో కొంచెం హిస్టారికల్గా చూద్దాం. చరిత్రకారులు, భాషావేత్తల అభిప్రాయం ప్రకారం మనిషి భాషను కనిపెట్టక ముందే, అంటే ఒకరితో ఒకరు మాటల ద్వారా మాట్లాడుకోవడానికి మొదలు పెట్టక ముందే ఈ ఈల ద్వారా సంకేతాలను పంపేవారు. ఇది వినడానికి వింతగా ఉన్న గాలిని నోటి ద్వారా ఫోర్స్గా ఊది శబ్దం చేయడం అనేది ప్రకృతిలో అత్యంత ప్రాచీనమైనటువంటి సమాచార పద్ధతి. మీకు తెలుసా? ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా స్పెయిన్లోని లా గోమెరా అనే ద్వీపంలో సిల్బో గొమెరా అనేటువంటి ఒక భాష ఉంది. అది మాటల భాష కాదు, పూర్తిగా ఈలల భాష. కొండల మీద నివసించే వారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వడానికి ఈ పద్ధతిని వాడుతూ ఉంటారు. ప్రాచీన ఐగుప్తులో కూడా గొర్రెల కాపరులు తమ మందలను క్రమశిక్షణలో ఉంచడానికి ఈ ఈలను ఒక ఆయుధముగా వాడేవారు. అషూరు వంటి యుద్ధ పిపాస కలిగినటువంటి సామ్రాజ్యాల్లో సైనికుల కదలికలను తెలియజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఈలలు ఉండేవి. అంటే ఈల అనేది కేవలం వినోదం కాదు, అది ఒక పిలుపు, ఒక సంకేతం, ఒక ఆజ్ఞ. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోనికి వద్దాం. ఇప్పటి వరకు మనం లోకంలో ఈల అంటే ఏంటో చూసాం కదా. సాక్షాత్తు దేవుడే ఈల వేయడం అనేది అనేక సార్లు మనకు కనబడుతుంది కదా. బైబిల్లో దేవుడు ఈల వేయడం గురించి మొట్టమొదటిసారిగా చాలా స్పష్టంగా, అత్యంత పవర్ఫుల్గా మనకు యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26లో కనిపిస్తుంది. అక్కడ ప్రవక్త ఏమంటున్నారు అంటే, ఆయన దూరమున ఉన్న జనములకు ధ్వజమును ఎత్తును, భూమి అంతమున ఉన్న వారిని ఈల వేసి పిలుచును, వారు త్వరపడి వేగముగా వచ్చెదరు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఈ వాక్యాన్ని మనం కొంచెం డీకోడ్ చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి హిబ్రూ పదం ఏంటో తెలుసా? షారాక్. మీరు బైబిల్ నిఘంటువులను లేదా స్ట్రాంగ్ కంకోడెన్స్ వంటి ప్రామాణిక పుస్తకాలను గమనిస్తే ఈ షారాక్ అనేటువంటి పదానికి చాలా తీక్షణమైనటువంటి అర్థాలు ఉన్నాయి. దీని అర్థం కేవలం పెదవులతో ఈల వేయడం మాత్రం కాదు, ఒక రకమైనటువంటి గీర పెట్టడం లేదా పిలుపు ఇవ్వడం. అంటే ఒక రకమైనటువంటి హెస్సింగ్ సౌండ్ లాంటిది. ఇది ఎప్పుడు వాడతారో తెలుసా? ఒక యజమాని తన పనివారిని పిలిచినప్పుడు, లేదా ఒక సైన్యాధిపతి తన సైన్యాన్ని అలర్ట్ చేసినప్పుడు ఈ పద్ధతిని వాడేవారు. దేవుడు భూమి చివరన ఉన్న ఒక మహాసామ్రాజ్యాన్ని, అనగా అప్పట్లో అషూరు కావచ్చు లేదా బబులోను కావచ్చు, తన దగ్గరకు రప్పించాలి అంటే ఏదో నెలల తరబడి డిప్లొమాటిక్ చర్చలు జరపలేదు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టలేదు. ఆయన కేవలం ఒక్క ఈల వేశారు. ఆ ఒక్క పదునైనటువంటి శబ్దానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న లక్షలాది మంది సైనికులు తమ కవచాలు తగిలించుకొని, గుర్రాలను సిద్ధము చేసుకొని, కత్తులను పట్టుకొని యుద్ధానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన లోతైనటువంటి పాయింట్ ఏంటంటే దేవుని సర్వాధికారం.
ప్రపంచాన్ని ఏలే రాజులకు దేవుడు ఇచ్చే విలువ ఎంత అంటే ఆయన వేసే ఒక చిన్న ఈలకి వాళ్ళు లోబడి తీరాల్సిందే. ఆయన ఒక సంకేతం ఇస్తే ఈ ప్రపంచంలోని శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు ఆయన పాదాల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అన్నా దేవుడు ఇచ్చిన ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత సాధారణమైన ఈల అనే పదాన్ని ఎందుకు వాడారు అని. నిజమే కదా, సింహగర్జన అని అనవచ్చు కదా, లేదా మేఘాల ఉరుము అని చెప్పవచ్చు కదా. కానీ బైబిల్ రాసినటువంటి కాలం నాటి పరిస్థితులను మనం గమనించాలి. అప్పట్లో మనలాగా ఫోన్లు, వైర్లెస్ సెట్లు లేదా లౌడ్ స్పీకర్లు లేవు. అప్పట్లో గొర్రెల కాపరి తన మందను సమీకరించడానికి ఒక స్పెషల్ టెక్నిక్ని వాడేవాడు. గొర్రెలు అడవిలోనో కొండల మీదనో చెల్లాచెదురుగా మేస్తున్నప్పుడు వాటిని పిలవడానికి ఆ కాపరి ఒక ప్రత్యేకమైన ఈల వేసేవాడు. ఆ శబ్దం వినగానే గొర్రెలకు అర్థమైపోయేది, మా యజమానుడు పిలుస్తున్నాడు, ఇక మనం వెళ్ళాలి అని. అలాగే ప్రాచీన కాలంలో తేనెటీగలను పెంచేవారు కూడా వాటిని తిరిగి గూటికి చేర్చడానికి ఒక రకమైనటువంటి విజిలింగ్ లేదా ఈల లాంటి శబ్దాన్ని వాడేవారు. దీని గురించి ప్రఖ్యాత బైబిల్ వ్యాఖ్యాత అయినటువంటి మత్తయి హెన్రీ గారు తన పరిశోధనలో చాలా క్లియర్గా వివరించారు. దేవుడు ఇక్కడ ప్రజలకు బాగా తెలిసిన ఒక ప్రాక్టికల్ ఎనాలజీని ఉపయోగించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఓ ప్రజలారా, మీరు చూస్తున్న ఈ గొప్ప రాజ్యాలు, ఈ బలమైనటువంటి సైన్యాలు నా దృష్టిలో కేవలం గొర్రెల మందల లాంటివి లేదా తేనెటీగల గుంపు లాంటివి. నేను ఒక గొర్రెల కాపరిలాగా లేదా ఒక తేనెటీగల పెంపకందారుడిలాగా ఈ లోక రాజ్యాలన్నింటినీ నా ఈల ద్వారా కంట్రోల్ చేయగలను. చూసారా, మనుషులు ఎంత గొప్ప రాజులమని వెర్రవీగినా దేవుని దృష్టిలో వారు కేవలం ఆయన ఈలకు స్పందించే జీవులు మాత్రమే. అంటే చరిత్రను నడిపేది చక్రవర్తులు కాదు, అదృశ్యంగా ఉండి ఒక సంకేతం ద్వారా రాజ్యాలను కదిలించే దేవుడే. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18-19లో దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ దినమున ఐగుప్తు నదుల దిగువనున్న ఈలలను, అశ్షూరు దేశంలోని తేనెటీగలను యెహోవా ఈలవేసి పిలుచుచున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏదో సరదాకి కీటకాల పేర్లు చెప్పటం లేదు. దాని వెనుక ఒక మిలిటరీ మెటాఫర్ అంటే రూపకం దాగి ఉంది. మొదటిది ఐగుప్తు అంటే ఈగలు. ఎందుకు? ప్రాచీన కాలంలో నైలు నది డెల్టా ప్రాంతంలో ఈ ఈగలు విపరీతంగా ఉండేవి. అవి ఎక్కడికైనా వెళతాయి, ఎంత తోలినా మళ్ళీ మళ్ళీ వస్తాయి, చిరాకు కలిగిస్తాయి, రోగాలను తెస్తాయి. ఐగుప్తు సైన్యం కూడా అప్పట్లో సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఎక్కడ చూసినా ఈగల్లా ముసిరేవారు. ఇక రెండోది అశ్షూరు అంటే తేనెటీగలు. చరిత్రకారులు ఏం చెబుతారు అంటే, అశ్షూరు సైన్యం అంటే ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన, అత్యంత క్రూరమైన యుద్ధతంత్రాలు తెలిసిన సైన్యం. తేనెటీగలు ఎలాగైతే ఒక పద్ధతి ప్రకారము గుంపులుగా వచ్చి ప్రాణాలు పోయేలా కొడతాయో, అశ్షూరు సైన్యం కూడా అంతటి ప్లానింగ్తో దాడి చేసేవి. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు అహాజు ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు. చుట్టూ శత్రువులు ముట్టడిస్తూ ఉంటే దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఒకసారి ఐగుప్తు రాజీ కోసం, మరోసారి అశ్షూరు సహాయం కోసం పరుగులు తీస్తున్నాడు. అప్పుడు దేవుడు యెషయా ద్వారా ఒక మాట అన్నారు, అహాజు, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళు నీకు సహాయం చేసే మిత్రులు కాదు, వాళ్ళు కేవలం నా చేతిలో ఉన్న కీటకాలు. నేను ఒక్క ఈల వేస్తే చాలు, ఆ ఈగలు తేనెటీగలు అన్నీ కలిసి వచ్చి నీ మీద వాలతాయి. నువ్వు ఆశ్రయిస్తున్న రాజ్యాలే నిన్ను నాశనం చేస్తాయి. ఇక్కడే మనం బైబిల్ యొక్క ఇంకో కోణాన్ని కూడా చూడాలి. దేవుడు కేవలం శిక్షించడానికి ఈల మాత్రం వేస్తాడా? కాదు. బైబిల్ మనకు ఒక అద్భుతమైన ఆత్మీయ మర్మాన్ని చూపిస్తుంది. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మరోసారి ఇదే షారాక్ అనే పదాన్ని వాడుతున్నారు. అక్కడ ఆయన ఏమంటున్నారు అంటే, నేను వారికి ఈల వేసి వారిని సమకూర్చెదను, నేను వారిని విమోచించి ఉన్నాను. ఎంతటి ఓదార్పునిచ్చే మాట ఇది! ఇక్కడ ఈల అనేది యుద్ధానికి మాత్రమే పిలుపు కాదు, ఇది ఒక తండ్రి ప్రేమతో పిలుస్తున్న పిలుపు కూడా. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక గొర్రెల కాపరి సాయంత్రం వేళ తన గొర్రెలను తీసుకుని రావడానికి ఒక మధురమైనటువంటి ఈల వేస్తాడు. ఆ శబ్దం వినగానే అడవిలో ఎక్కడెక్కడో చెదిరిపోయిన గొర్రెలన్నీ తన యజమానుని పిలుపును గుర్తించి తోకాడిస్తూ ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుడు మనల్ని కూడా అలాగే పిలుస్తున్నాడు. మనం పాపంలో పడిపోయి ఉండవచ్చు, లోకపు శోధనల వలన దేవునికి దూరంగా ఎక్కడో కొట్టుకుపోయి ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని వదిలివేయలేదు. ఆయన తన విమోచన ఇలా వేస్తూ ఉన్నాడు. ఇక చాలు, తిరిగి నా దగ్గరకు వచ్చేయని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుడు ఈల వేస్తే ఈ సృష్టిలో ఉన్న ఏ శక్తి ఆయన ఆజ్ఞను కాదనలేదు. మనం ఒక పని జరగడానికి గంటల తరబడి బ్రతిమలాడవచ్చు, కానీ సృష్టికర్త ఇచ్చే ఒక చిన్న సంకేతం చాలు, రాజ్యాలు కదిలిపోతాయి, యుద్ధాలు ఆగిపోతాయి, ఆఖరికి చెదరిపోయిన హృదయాలన్నీ ఒక్కచోట చేరిపోతాయి. అది తీర్పు కోసం చేసే తీక్షణమైన ఈలైనా లేదా రక్షణ కోసం వేసే ప్రేమపూర్వకమైన ఈలైనా సరే, ఆ శబ్దం వినబడగానే మొత్తం చరిత్రే మారిపోతుంది. ఆయన ఈల వేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అది వినడానికి చాలా సాదాసీదాగా ఉండొచ్చు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఊహాతీతం. బైబిల్ యొక్క చరిత్ర పుటలు తిరగవేస్తే ఒక్కసారి దేవుడు ఆ పదునైన సంకేతం ఇచ్చాడంటే చాలు, అప్పటి వరకు ప్రపంచాన్ని వణికించిన సామ్రాజ్యాలన్నీ బొమ్మల్లా కదిలాయి. అస్సూరు అనే ఆ మహాసామ్రాజ్యం ఉండేది. అది ఎంత బలమైనది అంటే ఆ రాజు కనుసైగ చేస్తే చాలు చాలా దేశాలు నాశనం అయిపోయాయి. ఈ అస్సూరు సామ్రాజ్యం గురించి నేను చేసిన వీడియో మీలో ఎవరైనా చూడకపోతే పైనున్నటువంటి ఐ కార్డ్స్లో ఇస్తున్నాను, దానిని చూడండి. కానీ దేవుడు ఆ రాజును ఏమని పిలిచాడో తెలుసా? జస్ట్ ఒక తేనెటీగా. ఆయన ఒక్కసారి ఈల వేయగానే వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ అస్సూరు సైన్యం యుద్ధ కవచాలు ధరించి కత్తులు పట్టుకుని దుమ్ము రేపుకుంటూ యూదా దేశం మీదకు దూసుకొచ్చింది. ఆ రాజుకి తానే గెలుస్తాను అనే గర్వం ఉండొచ్చు, కానీ అసలు నిజం ఏంటి అంటే దేవుడు వేసిన ఈలకు లోబడి ఆయన ఒక సేవకుడిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతేకాదు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను కూడా ఒక ఈగతో పోల్చాడు. ఒక ఈల వేయగానే ఈ ఈగలు యూదా నదుల నుండి బయలుదేరి దేశమంతటా ముసిరాయి. చరిత్రలో జరిగినటువంటి ఈ సంఘటనలు చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే: లోకంలో ఏ రాజు కూడా స్వతంత్రుడు కాదు. సృష్టికర్త సంకేతం ఇస్తే చాలు రాజ్యాలు తలరాతలే మారిపోతాయి. కానీ ఈ చరిత్రలో ఇంకో అద్భుతమైనటువంటి మలుపు ఉంది. అదే దేవుడు మరొకసారి ఈల వేశారు. ఈసారి నాశనం చేయడానికి కాదు, ప్రాణం పోయడానికి. ఇజ్రాయిల్ ప్రజలు లోకమంతటా చెల్లాచెదురైపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఇక మా పని అయిపోయిందనుకుంటున్న సమయంలో దేవుడు మళ్ళీ ఒక ఈల వేశారు. ఆ శబ్దం భూమి 4 దిక్కులను తాకింది. ఆశ్చర్యకరంగా దేశాల మధ్య నలిగిపోయిన ఆ ప్రజలందరూ ఆ స్వరాన్ని గుర్తుపట్టి అసాధ్యమైన రీతిలో తిరిగి తమ సొంత గడ్డకు చేరుకున్నారు. దశాబ్దాల క్రిందట ఇజ్రాయిల్ దేశం మళ్లీ పుట్టడం వెనుక కూడా ఆ అదృశ్యమైనటువంటి ఈల సంకేతమే ఉంది. ఇది దేవుని ఈలకు ఉన్నటువంటి పవర్గా మనం చూడాలి. అది ఒక యజమానుని యొక్క పిలుపుగా చూడాలి. ఒక సేనాధిపతి ఆజ్ఞ, ఒక తండ్రి యొక్క ప్రేమ. ఆయన ఈల వేస్తే శత్రువుల గుండెలు ఆగిపోతాయి. ఆయన ఈల వేస్తే పడిపోయిన వాళ్ళు నిలవబడతారు. లోకం ఎంత రొద చేసినా, ఎన్ని శబ్దాలు చేసినా, ఎన్ని శబ్దాలు వినిపించినా, విశ్వాన్ని శాసించే ఆ ఒక్క శబ్దం ముందు అన్నీ నిశ్శబ్దమైపోవలసిందే. ఆ ఈల వినబడినప్పుడు చరిత్రే మోకరిల్లుతుంది. కాబట్టి ఆయన్ని ఎదిరించే గర్వం వద్దు. ఆయన పిలుపుని వినే హృదయం ఉంటే చాలు. ఆయన మనల్ని తన అద్భుతమైనటువంటి ప్రణాళికలోనికి నడిపిస్తాడు. దేవుని సంకేతం ముందు ఏది అసాధ్యం కాదు. అది చరిత్ర చెప్పిన సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ను మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.